ఇక్కడ విషయం ఏంటంటే అసలు ట్రిబ్యునల్కే చట్టబద్ధత లేదు అని జిఆర్ఎం బోర్డు అంటుంది. తప్పు కదా. వాస్తవం జరిగింది ఏంది? నిజంగా ఒకవేళ ట్రిబ్యునల్ కేటాయించకపోతే, ట్రిబ్యునల్ రాష్ట్రాల వారికి నీళ్లు కేటాయించకపోతే ఈ రోజు వరకు సెంట్రల్ వాటర్ కమిషన్ గోదావరి నది మీద 76 ప్రాజెక్టులు ఆమోదించింది. మరి నీటి కేటాయింపులు లేకపోతే 76 ప్రాజెక్టులను సిడబ్ల్యూసి ఎట్లా క్లియరెన్స్ ఇచ్చింది? మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ 76 ప్రాజెక్టులకు సిడబ్ల్యూసి ఎట్లా క్లియరెన్స్ ఇచ్చింది? అంటే నీటి కేటాయింపులు సబ్ బేసిన్ వైజ్ స్పష్టంగా బచావ్ ట్రిబ్యునల్ గోదావరి మీద ఇచ్చింది. దానికి కూడా నేను ఆధారం చూపిస్తా. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు కేటాయించిండ్రు అనేది ఆనాడు 1980లో బచావత్ అవార్డు గోదావరి నది మీద సబ్ బేసిన్ వైజ్ రాష్ట్రాల వారీగా నీటి పంపిణీ చేసింది కనుకనే సెంట్రల్ వాటర్ కమిషన్ 76 ప్రాజెక్టులను ఇప్పటి వరకు గోదావరి నది మీద అనుమతులు ఇచ్చింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు? రేవంత్ రెడ్డి అండ చూసుకొని ఆంధ్రప్రదేశ్ తెచ్చిపోతుంది. అసలు అంత ధైర్యం ఇక్కడిది. అసలు ఆంధ్రప్రదేశ్ ఎట్లా మాట్లాడుతుంది గోదావరిలో నీటి కేటాయింపులు లేవని? అంటే మాకు మా ఏజెంట్, ఆంధ్రప్రదేశ్ ఏజెంట్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఏం మాట్లాడినా చెల్లుతుందని చెప్పి అలా ఆంధ్రప్రదేశ్ రెచ్చిపోతా ఉంది. అంటే ఇలా ట్రిబ్యునల్ ను ధిక్కరించడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే, తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమే. ఈ చేతగాని ముఖ్యమంత్రి చర్యల వల్ల ఇవాళ రాష్ట్రానికి నష్టం జరుగుతా ఉంది. ఇది నేను చెప్తున్నది లైవ్ ఎగ్జాంపుల్. ఇది గోదావరిలో మన నీటి హక్కులను కాలరాసే విధంగా మినిట్స్ వస్తే ఎందుకు ఈ ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నాడు?